మన విశ్వాసంలో మనం వెళ్తుంటే, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటుంటే, మన యొక్క జీవిత యాత్రలో సాగుతుంటే అనేకమైనటువంటి పరీక్షలు మన ముందుకు తేవడానికి, మన భారతదేశం మీదకి ఏ దేశం దండెత్తి రావడానికి భయపడుతుందంటే కారణం ఏంటో తెలుసా? మన భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి సైనిక సంపద. విశ్వాస విషయం వచ్చేసరికి పౌరుషం. ఈ క్రైస్తవ పాస్టర్స్ కూడా ఎదుట వారి విశ్వాసాల్ని కించపరిచే దౌల్బాజీ మాటలు పుల్పిట్ దగ్గర చెప్పకూడదు. వర్తమానాన్ని మనం విందాం. అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. ఈ 11వ అధ్యాయాన్ని ఏమని పిలుస్తామంటే విశ్వాస వీరుల అధ్యాయము అని చెప్తారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయాన్ని హెడ్డింగ్ పెట్టమని అడిగితే ఏమని పెట్టాలి? విశ్వాస వీరుల జాబితా. ఈ విశ్వాస వీరుల యొక్క అద్భుతమైనటువంటి విషయాలన్నీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. మిమ్మల్ని నేను ఈ వారం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం కనీసం ఒక్కసారైనా చదవమని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ చదవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చదివించుకుని వినమని కూడా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఒక్కసారైనా హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం. చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నీ ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. అయితే ఈ 11వ అధ్యాయం నుండి ఒక మాటను మీకు నేను గుర్తు చేస్తాను. చూడండి, అనేకమైనటువంటి విషయాలు అపోస్తులుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ చాలా విషయాలు రాస్తూ చివరికి ఒక మాట అంటాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదును? చాలా విషయాలు చెప్పేశాక ఇంకేం చెప్పను? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలని వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. ఇంకా చాలా విషయాలు చెప్పాలి. అంటే పైన చాలా విషయాలు చెప్పేశాడు, ఇంకేం చెప్పాలి? వీళ్ళందరి కోసం చెప్పాలంటే టైం సరిపోదు, సమయం సరిపోదు అని అంటూ 33వ వచనంలో వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. దేని ద్వారా? అప్పటి వరకు చెప్పిన విశ్వాసం ద్వారా. ఇంకా 34వ వచనంలో అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదోలిరి. చాలా విషయాలు చెప్తాడు. అయితే నేను 34వ వచనం మొదటి మాట ఈరోజు మీ చేత చదివించాలని ఆశపడుతున్నాడు. అగ్ని బలమును చల్లార్చిరి. దేని ద్వారా చెప్పండి? బిగ్గరగా చెప్పాలి. దేని ద్వారా? విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చిరి. ఈ మాట కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుందాం. మీకు తెలిసినటువంటి విషయమే ఇది, మేము ఆల్రెడీ తెలిసిన విషయమే మేము వింటున్నాం ఈరోజు వర్తమానంలో అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనం ద్వారా, ఈ సంభవం ద్వారా, లేదా ఈ యొక్క సారాంశం ద్వారా అద్భుతమైనటువంటి ఆత్మీయ మేలు మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి అగ్ని బలమును చల్లార్చరి అనే ఈ మాట ఏ గ్రంథానికి చెందింది? ఏ గ్రంథములో మాట? ఎవరిని కూర్చున్నటువంటి మాట అయి ఉంటుంది చెప్పండి? అగ్ని బలమును చల్లార్చరి ఎవరిని గూర్చి మాట అంటే షద్రక్, మేషక్, అబేద్నెగో అని వారి గురించి చెప్పండి. షద్రక్, మేషక్,
అబేద్నెగో అనే వారి గురించి. ఎక్కడుంటుంది వాళ్ళ గురించి వివరణ? దానియేలు గ్రంథంలో ఉంటుంది. దానియేలు గ్రంథం చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. దానియేలు గ్రంథాన్ని కనుక చదివితే అనేకమైనటువంటి విషయాలు ప్రభువు మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, దానియేలు గ్రంథం ఒకసారి మీరు తెరవండి. మనం ఈరోజు దానియేలు గ్రంథము 3వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా ధ్యానం చేస్తాం. మీకు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలోనికి వెళ్ళే ముందుగా కొన్ని విషయాలు మీకు నేను ఇంట్రడక్షన్గా చెప్తాను. వినండి, ఇలా వినండి. మొదటి అధ్యాయం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా. చూడండి, ఎవరెవరిని? దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా. వీళ్ళని శత్రురాజు యోధా దేశములో ఉండేటువంటి ఈ నలుగురిని తీసుకుని వచ్చేసాడు. ఏ రాజు అని మీరు అడిగితే ఆ రాజు పేరు నెబుకద్నెజరు. చెప్పండి, నెబుకద్నెజరు. నెబుకద్నెజరు అనేటువంటి రాజు యోధా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి యోధా దేశపు రాజు అయినటువంటి యెహోషాకీము అనబడినటువంటి రాజుని, అతని యొక్క సర్వ సంపదను, ఆ యోధా దేశంలో ఉండేటువంటి అనేక మంది యవ్వనస్తులను పట్టుకుని బబులోను సామ్రాజ్యానికి తీసుకెళ్ళిపోయాడు. వినిపిస్తుందా మీకు? అలా తీసుకెళ్ళిపోయిన వాళ్ళల్లో ఈ నలుగురు ఉన్నారు. ఏ నలుగురు? దానియేలు, చెప్పండి, దానియేలు, ఇంకెవరు? హనన్య, మిషాయేలు, అజర్యా. వీళ్ళని తీసుకెళ్ళిన తర్వాత రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అబ్బాయ్, వాళ్ళందరినీ తీసుకొచ్చాం కదా, అందులో చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో చూడండి అని. ఆ మంత్రులు, అక్కడ ఉండేటువంటి స్టాఫ్ అంతా పరిశీలన చేస్తే చదువుకున్న వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది యవనస్తుల్లో ఈ నలుగురు కూడా ఉన్నారు. వీళ్ళు చదువుకున్నారు యోధా దేశంలో, కాస్త తెలివితేటలు కలిగిన వాళ్ళు. శత్రురాజు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ తీసుకొచ్చేసినటువంటి అందరిలో పనికిమాలిన వాళ్ళని వదిలేయండి, వాళ్ళకి ఏదైనా బరువు పని చెప్దాం. వీళ్ళకేమో చదువుకున్న వాళ్ళకి కాస్తంత ఆఫీసులో ఉద్యోగాలు ఇద్దామని చెప్పి వాళ్ళని ఎవరన్నా చదువుకున్నారేమో చూడమన్నాడు. చూడమంటే అక్కడ పరిశీలన చేస్తే నలుగురు పేర్లు చెప్పారు. ఏమేంటవి? దానియేలు, దానియేలు తర్వాత హనన్య, మిషాయేలు, అజర్యా. ఈ నలుగురు పేర్లు చెప్పారు. అప్పుడు ఏమైందో చూడండి, 7వ వచనం. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తషాజరనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ హనన్యాకేమో షద్రకని, మిషాయేల్కేమో మేషకని, అజర్యాకేమో అబేద్నెగో అని వాళ్ళకి పేర్లు పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బెల్తషాజర్ అనేటువంటి పేరు కూడా పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాలి, ఇప్పుడు ఇక్కడ షద్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి ముగ్గురు గురించి మాత్రం ఈరోజు 3వ అధ్యాయంలో చదువుతున్న 3వ అధ్యాయం ఒకసారి మీరు తెరిచి చూసినట్లయితే, 3వ అధ్యాయం తెరిచి చూసినట్లయితే అనేకమైనటువంటి విషయాలు ఈ 3వ అధ్యాయంలో మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఇక్కడ రాజుకు నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేయించాడు. తీరా మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి నలుగురికి ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చాడు? అంతఃపురంలో, రాజనగరంలో ఆఫీసులో ఉద్యోగాలు ఇచ్చాడు. వీళ్ళు చదువుకున్నారు కదా. మరి చాలామంది యవనస్తులు వచ్చినప్పటికీ నలుగురికి ఆఫీసులో ఉద్యోగాలు వచ్చినాయి. సరే, ఈ నలుగురు కూడా దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. యవ్వన వయసులో ఆరాధించేటువంటి వాళ్ళు, అదేంటి శత్రురాజు దగ్గర మనం ఉన్నాం,
మనం మన యొక్క దేశాన్ని విడిచిపెట్టేసి వచ్చాం, మన యొక్క ప్రజల్ని విడిచిపెట్టేసి వచ్చాం, మన యొక్క నగరుని విడిచిపెట్టేసి వచ్చామని చెప్పి వాళ్ళు ఏ రోజు బాధపడలేదు. కానీ వారు ఉన్న చోటులో, వారు ఉన్న స్థితిలో దేవుణ్ణి మహిమపరిచారు వాళ్ళు. హల్లెలూయా. మనము ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి మహిమపరచడం అనేదే మన బాధ్యతది. సరే, ఈ శద్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి వారు ఉద్యోగం చేసేటప్పుడు ఏ విధంగా ఉద్యోగం చేస్తాం? మన యొక్క పై వారికి మనం సహజంగానే కనిపించింది అనుకో, ముందుగా వెళ్ళామనుకోండి, గుడ్ మార్నింగ్ సార్ అంటాం, అంటామా? నమస్తే సార్ అంటాం. అది మనకు బాధ్యత. ఆ తర్వాత వాళ్ళు నమస్కారం అంటారు, లేదా గుడ్ మార్నింగ్ అంటారు. ఈ విధమైనటువంటి అలవాటు ఉంది. రాజుగారిని సమీపించినప్పుడు, మంత్రులను సమీపించినప్పుడు వాళ్ళకి వందనాలు చెప్తున్నారు, వాళ్ళకి నమస్కారం అంటున్నారు, వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ నెబుకద్నెజరుకి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే, చూడండి 3వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను. రాజుగ నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దోరాయను మైదానములో దాన్ని నిలువబెట్టించను. అది 60 మూరల ఎత్తును 60 మూరల వెడల్పునై ఉన్నది. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా ప్రతిమను తయారు చేశాడు. 60 మూరల ఎత్తది, 60 మూరల వెడల్పు తయారు చేసిన తర్వాత దానికి ప్రతిష్ఠ చేశారు. ఆ ప్రతిష్టకి అనేక మంది మంత్రులను, పెద్దవారందరినీ ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచాడు రాజు అయినటువంటి నెబుకద్నెజరు. పిలిచి ఏమంటున్నాడు చూడండి, 3వ వచనం నుంచి క్రిందకి చదివితే, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యము వహించిన వారందరూ, అంటే వివిఐపీస్ అందరూ కూడా ఆ స్థలానికి వచ్చేసారు. వివిఐ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెంబర్స్, ఆ దేశంలో ఉన్న గొప్ప వారందరూ ఆ స్థలానికి వచ్చారు, ఆ యొక్క ప్రతిష్టకు వచ్చారు. ఆ ప్రతిష్టకు వచ్చేటువంటి ఆ సమయంలో చూడండి, ఇట్లుండగా 4వ వచనం చూడండి, ఇట్లుండగా ఒక దూత చాటించింది ఏమనగా, ఒక మైకులో వినిపిస్తుంది. ఆ రోజుల్లో మైక్ లేదని అనుకోండి, ఒక దూత చెప్తూ ఉంది. ఏమని చెప్పండి, ఏమని చెప్తుంది? ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా. చూడండి, బబులోను దేశంలో అనేక మంది ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎందుకని? ఇప్పుడు ఈ కుర్రోళ్ళు 4 ఉన్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు? యోధా దేశం నుంచి వచ్చారు. యోధా దేశంలో మాట్లాడేటువంటి హెబ్రూ భాష మాట్లాడే వాళ్ళు వీళ్ళు. బబులోను దేశంలో మాట్లాడేటువంటి భాష వీళ్ళకి రాదు. బబులోను దేశంలో కల్దీయుల భాష నేర్చుకోవాలి. కల్దీయుల భాష ఉద్యోగం ఇచ్చే ముందే 1వ అధ్యాయంలో ఉంటుంది. ట్రైనింగ్ ఇప్పించాడు, 1 సంవత్సరం ట్రైనింగ్ ఇప్పించాడు. ఈ 1 సంవత్సరం భాష మీద పట్టు వీళ్ళకి ఇవ్వండి రానంటే, ఈ తీసుకొచ్చినటువంటి 4తో పాటుగా కొన్ని 100 మంది యవనస్తులకి ట్రైనింగ్ ఇచ్చారు భాష మీద పట్టు. అయితే ఆ భాష మీద పట్టు కోసం ట్రైనింగ్ తీసుకునే టైంలో రాజుగారు అంతఃపురంలో భోజనాలు పెడతారు కదా, మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు పెడుతుంటే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు అన్నారు, అబ్బాయ్ ఏమండి, మేము ఎన్వి తినమండి, మాంసాలు తినము అని అన్నారు. అదేంటయ్యా, రాజుగారి భోజనం అంటే ఎలా ఉంటుంది? అలా తపాగా ఉంటుందా? మంచి చాలా గొప్పగా ఉంటుంది కదా, రాజుగారి స్టేటస్కి తగినట్టుగా పెడతాం అని అంటే వీళ్ళు అన్నారు, లేదండి, మేము ఆకుకూరలు, కూరగాయలు తింటాం, మాకు అవి ఇచ్చేసేయండి, మేము వండుకుంటామన్నారు. సరే, వాళ్ళు విడిగా వండుకున్నారు. ఈ సంవత్సరంలో 1 నెల తర్వాత, ఒక 10 రోజుల తర్వాత చూస్తే వాళ్ళ యొక్క ముఖకాంతి కంటే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క ముఖకాంతి ప్రకాశవంతంగా కనిపించిందని దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. సరే, వాళ్ళు ఆ విధంగా ప్రతిష్ట నిలబెట్టుకుని వాళ్ళు భాష నేర్చుకున్నారు. ఇంతకీ నేను చెప్పేది భాష బాగా నేర్చుకున్నారు. భాష బాగా నేర్చుకున్న తర్వాత
ఆ భాష నేర్చుకున్న తర్వాత రాజనగరిలో వాళ్ళకి రాజకీయ విభాగాల యొక్క ఆ ఉద్యోగం ఇచ్చాడు. అంటే ఏ మంత్రిని పిలవాలన్నా, ఏ మంత్రితో ఏం సంభాషించాలన్నా ఈ నలుగురే చేయాలి. రాజుగారికి, మంత్రులకి, రాజుగారికి ముఖ్యమైన డిపార్ట్మెంట్లకి మధ్యవర్తులుగా మారిపోయారు ఈ నలుగురు. కీ పోస్టులు అన్నమాట. ఎందుకని? భాష. మీరు మన పిల్లలకి వాళ్ళు తెలుగు భాష బాగా మాట్లాడేటట్టుగా ప్రార్థన చేయండి. మనం మాట్లాడేటువంటి తెలుగు భాష పరిపూర్ణమైనది కాదు కదండి. తెలుగు భాష బాగా మాట్లాడాలి. అవునా? తెలుగు భాష చక్కగా మాట్లాడాలి. అవునా కదండి? ఇంకా వేరే 2-3 భాషలు నేర్చుకోవడం అనేది మంచిదే. భాష వచ్చినప్పుడు అక్కడ ఈజీగా ఇమిడిపోద్ది. మన మధ్యలో చిన్నక్క ఉంది, చిన్నక్క గారు అమ్మాయి అక్కడెక్కడో కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎందుకని ఉండగలుగుతుందంటే ఇంగ్లీష్ భాష మీద ఉన్న పట్టు, హిందీ భాష మీద ఉన్న పట్టు అక్కడ నేర్చుకుంటుంది. ఆ స్థానిక మిజో భాష కూడా వచ్చేసిందంట తనకి. మిజో అనేటువంటి భాష కూడా మాట్లాడేస్తుందంట. భాష నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం ప్రజల్లోనికి చొచ్చుకుని పోగలం. సరే, ఈ శద్రక మేషక అబేద్నెగోలు భాష నేర్చుకున్నారు, కల్దీయుల భాష. వాళ్ళు రాజనగరిలో వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళకి రాజుగారిని గౌరవించాలి, మంత్రులను గౌరవించాలి, వాళ్ళకి సెల్యూట్ చేయాలి. విషయాలన్నీ తెలుసు, తెలియదనేం కాదు, వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు కదా. అయితే ఈరోజు మాత్రం రాజు అయినటువంటి నెబుకద్నెజర్ ఏం చేశాడంటే 60 అడుగులు ఎత్తైనటువంటి 60 అడుగులు వెడల్పైనటువంటి ఒక ప్రతిమను తయారు చేసి రాజు యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఒక దూత చెప్తోంది. ఏమని చెప్తున్నారో చదవండి. ఇక్కడ 4వ వచనం ఇట్లుండగా ఒక దూత చాటించింది. ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడేవారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లను గ్రోవి, పెద్ద వీణే, సంఫనియు, వీణే, విపంచిక, సకల విధములకు వాద్యములను మీకు వినబడినప్పుడు, అంటే సంగీతం మీకు వినిపిస్తుంది, ఒక బ్యాండ్ మోగుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించండి అని ఒక ఆజ్ఞ. వినిపిస్తుందా మీకు? ప్రతిమకు ముందు ఈ దేశంలో ఉండేటువంటి గొప్పవారేమి, అల్పులేమి, అదుకులేమి అందరూ కూడా ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు ఈ ప్రతిమ ఎదుట సాగిలపడాలి. రాజుగారి ఆజ్ఞ అది. శద్రక మేషక అబేద్నెగోలు ఎక్కడి నుంచి వచ్చారు? యోధా దేశం నుంచి వచ్చారు. యోధా దేశపు రాజు కనిపించడం లేదు. యోధా దేశపు రాజు అయినటువంటి యెహోయాకీనుని బంధించేశారు. యెహోయాకీము యొక్క కుటుంబ సభ్యులను బంధించేశారు. మొన్న జనవరి 3వ తారీఖున వెనిజులా దేశం మీదకి అమెరికా దేశం దండెత్తి వచ్చింది. ఎప్పుడో కదా, మొన్న జనవరి 3వ తారీఖున వెనిజులా దేశం మీదకి అమెరికా దేశం దండెత్తి వచ్చి వెనిజులా రాజు అయినటువంటి నికోలస్ మాడురో మోరస్ అనేటువంటి ఆయన 3వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరం ఆ దేశం మీదకి వచ్చి దండెత్తి రాజు భార్యని, ఆఫీసర్స్ని చాలా మందిని తీసుకుని అమెరికా తీసుకెళ్ళిపోయారు. మొన్నటికి మొన్న ఒక దేశం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ దేశం యొక్క రాజుగారిని, అక్కడ ఉండేటువంటి ప్రజల్ని తీసుకుని వెళ్ళిపోతారు. మన భారతదేశం మీదకి ఏ దేశం దండెత్తి రావడానికి భయపడుతుందంటే కారణం ఏంటో తెలుసా? మన భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి సైనిక సంపద. మన భారతదేశానికి ఉండేటువంటి అద్భుతమైనటువంటి సైనిక సంపద. ఏపీజే అబ్దుల్ కలాం గారు అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త భారతదేశానికి అణుబాంబు కనిపెట్టాడు. అణుబాంబు కనిపెట్టడాన్ని బట్టి ప్రపంచ దేశాలు జడుస్తున్నాయి. ఇండియా అంటే, భారతదేశం అంటే. మన దేశానికి ఉండేటువంటి యుద్ధాయుధాలను బట్టి ప్రపంచం గడగడలాడుద్ది ఇండియా జోలికి రావాలంటే. అందుకని ఎంత తీరుబడిగా లోపల దేశ ఉన్నతికి కాకుండా పరికమాలను అనేక విషయాల్ని చర్చించే తీరిక సమయం దొరికేసింది ప్రజలకి. వెనిజులా దేశంలో అలా లేదు. వాళ్ళు బ్రతకడానికి అవకాశం లేదు. వాళ్ళు
బ్రతికి బట్ట కట్టడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఇరాన్ దేశం మీద ఈ రోజు రేపు యుద్ధానికి రావడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ఇప్పుడు అమెరికా చెప్పింది ఇరాన్ దేశాన్ని మొత్తం స్మాష్ చేస్తామని. ప్రపంచం గడగడలాడిపోతోంది. బబులోను సామ్రాజ్యం యొక్క రాజు అయినటువంటి యెహోయాకీముని నెబుకద్నెజరు అనబడినటువంటి బబులోను రాజు తీసుకెళ్ళిపోయాడు. ఆ రాజుని బంధించాడు. కానీ ఆ రాజ్యంలోంచి వచ్చిన 4 కుర్రోళ్ళకి మాత్రం ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళు రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఇక్కడ మ్యూజిక్ మోగుద్ది, బ్యాండ్ మోగుద్ది. ఆ బ్యాండ్ మోగినప్పుడు మీరందరూ ఈ గ్రౌండ్లో ఏం చేయాలి? సాగిలపడి నమస్కారం ఎవరికి చేయాలి? ప్రతిమకు నమస్కారం చేయాలి. ఇది రాజు ఆజ్ఞ. వీళ్ళ 4గురిలో ఒక ప్రశ్న మొదలైంది. రాజుగారికి నమస్కారం చేయమంటే సెల్యూట్ చేస్తాం, మంత్రులకి నమస్కారం చేయమంటే మార్నింగ్ లేచి గుడ్ మార్నింగ్ సార్ అంటాం. కానీ ఈ ప్రతిమకు మేము ఎలాగ సాగిలపడగలం? మేము ఆరాధించుచున్న దేవుడు జీవము కలిగిన దేవుడు కదా. మేము ఆరాధించేటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు కదా అని చెప్పి ఆ 4 ఏం చేస్తారో తెలుసా? వారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. మేము జీవము కలిగిన దేవుని, సృష్టికర్త అయినటువంటి దేవుని ఆరాధించే వాళ్ళం. సృష్టిలో తయారు చేయబడిన ఈ బంగారు ప్రతిమకు మేము ఎలా సాగిలపడగలం? సరే, వాళ్ళు సాగిలపడి అందరూ సాగిలపడుతున్నారు. చెప్పండి, ఏమై ఉంటుంది అక్కడ? అందరూ సాగిలపడినా కానీ ఈ 4 ఏం చేస్తుంటారు చెప్పండి? ఈ 4 ఏం చేస్తుంటారు చెప్పండి? మీరు ఏమని ఊహిస్తున్నారు? బాగోదు కదా, ఉద్యోగాలు పోతాయని చెప్పి సాగిలపడలేదు. జీవము కలిగిన దేవుని ఆరాధించడానికి వారు యవనస్తులయ్యుండి కూడా పరిస్థితులు ఏ విధంగా తారుమారైనా పర్వాలేదు, మేము మాత్రం జీవము కలిగిన దేవునికి ఆరాధన చేస్తాం, ఈ ప్రతిమకు సాగిలపడమని చెప్పి వాళ్ళు సాగిలపడలేదు. చూడండి 6వ వచనం చదవండి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. అక్కడ శిక్ష కూడా ప్రకటించేశారు. ఒకవేళ మీలో ఎవరైనా సాగిలపడలేదనుకోండి, సాగిలపడని వారిని మండుచున్న అగ్ని గుండంలో వేసేస్తామని అక్కడికక్కడే ప్రకటన చేశారు. ఎవరన్నా ఆగుతారండి? ఎవరన్నా ఆగుతారా? ఎవరు ఆగరు. కానీ 4 యవనస్తులు వారి యొక్క విశ్వాసమును కాపాడుకున్నారు. వారు ఏ జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్నారో తెలుసు. వారు ఎందుకని దేవుణ్ణి మహిమపరచాలో వారికి తెలుసు. వారి విశ్వాసంలో రాజీ పడలేదు. మనకు పరిస్థితులు ఎంత కఠినమైనా వస్తాయి, ఎలాంటి పరిస్థితులైనా వస్తాయి, మన విశ్వాసములో మనం రాజీ పడకూడదు. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని ఆరాధించేటువంటి నిప్పు కణములుగా ప్రభు యొక్క కృప మనకు తోడయుండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైందో తెలుసా? 7వ వచనం చదవండి. సకల జనులకు బాకా, పిల్లంగోవి, పెద్ద వీణే, సంఫోనియా, విపంచక, సకల విధములకు వాద్యధ్వనులు వినబడగా ఏమైంది? ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడువారును సాగిలపడి రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. అందరూ సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. 8వ వచనం చదువుదాం. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు నొద్ద ఇలాగు మనవి చేసిరి. రాజు దగ్గరికి కొంతమంది వచ్చారు. అక్కడ పరిశీలన చేయడానికి ఉంటారు కదా కొంతమంది గస్తీ, వాళ్ళు వచ్చి రాజు గారి దగ్గరకు వచ్చి మనవి చేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? రాజు చిరంజీవి, రాజు చిరకాలము జీవించునుగాక. పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని మాటలు మనం పలకాలి. నేను బాగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనుకోండి,
వాళ్ళ దగ్గర నుంచి తిరిగి వచ్చేసాడు. అప్పుడు ఇలా 2 చేతులు జోడించి దయించండి సార్ అంటాను. మనం కొన్ని పదాలు మన నోటి నుంచి రావాలి. దయించండి సార్ అంటాను. పెద్దవారు కదా, అధికారులు కదా, అలాంటి వారి దగ్గర 1 నిమిషమో 2 నిమిషాలో 3 నిమిషాలో మనకి మాట్లాడే అవకాశం వస్తే వారిని గౌరవిస్తూ, వారికున్న స్టేటస్ని, వారికున్న పరిస్థితులను బట్టి గౌరవిస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని మహిమపరచాలి. రాజు దగ్గరికి వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారట? రాజు చిరకాలము జీవించునుగా, కానీ బాగానే అన్నారు. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి. అయ్యగారు, సార్, రాజుగారు, మీరు ఒక రూల్ ప్రవేశపెట్టారు. ఏదనగా మ్యూజిక్ వచ్చినప్పుడు బాకాను, పిల్లను గ్రోవిని, పెద్ద వీణను, విపంచకను, సింఫోనియును, సకల విధములకు వాద్యధనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయాలని మీరు ఒక రూల్ పెట్టారు కదా రాజుగారు. సాగిలపడి నమస్కరింపని వాడెవడో 11వ వచనం, వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడినని ఒక రూల్ పెట్టారు కదా రాజా. ఇప్పుడు వినండి రాజా, మీకు ఒక విషయాన్ని తీసుకొచ్చాను చెప్పడానికి. ఇప్పుడు వినండి రాజా, తాము షద్రక్, మేషక్, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశములో రాజకార్యములు విచారించుటకు నియమించిరి. వాళ్ళకి కీ పోస్ట్ ఇచ్చారు రాజుగారు. ఎవరికి ఇచ్చారు? యూదా దేశం నుంచి వచ్చినటువంటి మాకు ఇవ్వలేదు మీరు, మాకు కాదు, వాళ్ళు 3కి ఇచ్చారు. రాజకార్యములు నిర్వహించడానికి వాళ్ళకి 3కి కీ పోస్టులు ఇచ్చారు. ఎందుకని ఇచ్చాడు రాజు? వాళ్ళకి ఆ తగిన జ్ఞానం ఉంది కాబట్టి. ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్లో, ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో ఎక్కువ బాధ్యతలు ఇస్తున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆ బాధ్యతలకి తగిన జ్ఞానం ఆ ఎంప్లాయీలో ఉందని. అంతేనండి, అంతేనా? కొన్ని రోడ్లకి దానియేలు గారినే వెళ్ళమంటారు. కొన్ని పనులు శివాజీకే అప్పచెప్తారు. కొన్ని పనులు యోసేపుకే అప్పచెప్తుంది వాళ్ళ యొక్క కంపెనీ కదా, అవునా? మనం గమనిస్తే వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ యొక్క యాజమాన్యం గుర్తిస్తుంది. ఇక్కడ షద్రక్, మేషక్, అబేద్నెగో అనే వారికి రాజకార్యములు నిర్వహించేటువంటి అద్భుతమైనటువంటి ఆ బాధ్యతలు అప్పగిస్తే మధ్యలో కొంతమంది పొల్లెట్టే వాళ్ళు కొంతమంది వచ్చి, రాజుగారు మీరు వాళ్ళకి రాజ కార్యములు నిర్వహించేటువంటి ఉద్యోగాలు ఇచ్చారే, ఏమైందో చెప్పమంటారా? రాజు ఆసక్తిగా వింటున్నాడు. ఏమన్నాడు? ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదో, తమరి దేవతలను పూజించుటలేదో, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అని. మీకు ఎక్కడైనా గమనించండి, దేవుని పిల్లల మీద ఎప్పుడు కూడా మన మీద ఏదో ఒక పితురు చెప్పేటువంటి సాతాను దేవుని దగ్గర, యోబు దగ్గరికి వెళ్ళినట్టు సాతాను దేవుని దగ్గర పితురు చెప్పుద్ది. చెప్పదా? సాతాను దేవుని దగ్గర పితురి చెప్పడానికి. ఆడే ప్రార్థన చేసుకుంటున్నాడు అనుకుంటున్నావు, ఆడికి కష్టం ఇయ్యి నిన్ను వదిలేస్తాడు. వాడికి ఏదైనా సమస్య నిన్ను విడిచిపెట్టేస్తాడు. వాడికి ఏదైనా బాధ ఇవ్వు, వ్యాధి ఇవ్వు, వెంటనే నిన్ను తిట్టి విడిచిపెట్టేస్తాడు. వాడు అడుగుతున్నాడే, వాడు అడిగింది నువ్వు చేయకుండా ఉండు, వాడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. దేవుడికి చెప్తాడు ఎవరు? సాతాను. మన విశ్వాసంలో మనం వెళ్తుంటే, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటుంటే, మన యొక్క జీవితయాత్రలో సాగుతుంటే అనేకమైనటువంటి పరీక్షలు మన ముందుకు తేవడానికి సాతాను తన ప్రయత్నం తాను చేస్తాడు. ఇప్పుడు రాజు దగ్గరికి ఈ వ్యక్తులు వచ్చి రాజుకి చెప్తున్నారు, వాళ్ళు 4 మీద కొండెములు చెప్తున్నారు.
నీ మాట వాళ్ళు వినడం లేదు. నువ్వేమో కీ పోస్టులు ఇచ్చావు, మంచి మంచి ఉద్యోగాలు ఇస్తావు అని చెప్తుంటే రాజుగారు ఏం చేశాడో చూద్దాం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమునో రౌద్రమునో, అత్యాగ్రహం అంటే సరిపోదా? ఆహా, అత్యాగ్రహమును రౌద్రమును రెండు అవి పర్యాయ పదాలే. అత్యాగ్రహమును రౌద్రమును రాజుకి చిర్రెత్తుకొచ్చేసింది. నా దగ్గర ఉద్యోగంలో పనిచేసేటువంటి షద్రకు మేషకు అభ్యర్థులు కాని వాళ్ళు నా ఆజ్ఞను పాటించడం లేదా? నా ఆజ్ఞను పాటించడం లేదా వాళ్ళు? రాజుకి మహాకోపం వచ్చేసింది. రాజుకి చాలా కోపం వచ్చింది. ఏం చేశాడు? అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకు మేషకు అభ్యర్థులకు నువ్వు పట్టుకుని రండిని ఆజ్ఞయ్యగా. ఎప్పుడు ఈ మాట అంటాడా అని చూస్తున్నారు వాళ్ళు, ఎప్పుడు ఈ ఆజ్ఞ ఇస్తాడా అని చూస్తున్నారు వాళ్ళు. వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? వారు ఆ మనుషుల్ని పట్టుకుని రాజ సన్నిధికి వెంటనే వెళ్ళిపోయారు. ఆ క్షణంలోనే తీసుకొచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు దానికే కాసు కూర్చున్నారుగా. మన విశ్వాస జీవిత యాత్రలో కొనసాగుతున్నప్పుడు మన విశ్వాసాన్ని చెడగొట్టడానికి సాతాను చేయని ప్రయత్నం అంటూ ఉండదు. సకల ప్రయత్నాలలోనూ మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భర్త విశ్వసించడు, భార్య విశ్వసిస్తుంది. భార్య పోరాటం మామూలుగా ఉండదండి, మామూలుగా ఉండదు. ఒక భార్య భర్త విశ్వసించని కుటుంబంలో భార్య తన విశ్వాసాన్ని కాపాడగలుగుతుంది అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎన్నో అంతరంగిక పోరాటాలు పోరాడుతూ తన విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. అవునా కదా? ఒక దేశంలో ఒక ప్రజలు వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే ఎంతో పోరాటం పోరాటం పోరాటం. ఈ నలుగురు యవ్వనస్తుల మీద రాజు కోపం వచ్చి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ నలుగురిని ఇలా ఆ ముగ్గురిని షద్రకు మేషకు అభ్యర్థులు అనేవాడిని ఇలా తీసుకురంటారంటే వచ్చిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళారో, ఎప్పుడు పట్టుకున్నారో, ఎప్పుడు తీసుకొచ్చారో తెలియదు. రాజు ముందు నిలబెట్టేశారు. ఏం జరిగిందో చూడండి. అప్పుడు 14 వచనం. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను. ఎలా ఉన్నాడు నెబుకద్నెజరు? ఎలా ఉన్నాడు ఇప్పుడు చూడండి. ముఖం ఎలా ఉంది? అత్యాగ్రహం, రౌద్రం. వీళ్ళని అడుగుతున్నాను, ఈ టైపు కూర్చున్న వాళ్ళని, మీ ఇంటి ఆయన కోపంగా ఉన్నప్పుడు లేదా మీ పెద్ద అబ్బాయి కోపంగా ఉన్నప్పుడు ముఖం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి, మీరు చెప్పండి. నేనేమో అనుకోని చెప్పండి. మా పాస్టర్ గారిని కూడా అడుగుతున్నా, ఎలా ఉంటుంది చెప్పండి. మీరు అలా ఉండండి. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇంటి ఆవిడ కోపంగా ఉంటే ముఖం ఎలా ఉంటుంది? దానియేలు గారు పెట్టి చూపెడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే కోపంగా ఉన్నప్పుడు ఇప్పుడులాగా, ఇప్పుడు మీరు నవ్వారు కదా, ఇప్పుడులాగా ఉండదు ముఖం. రౌద్రంగా ఇంకెలా ఉంటుందట? అత్యాగ్రహంగా ముఖం చుట్లించుకుని చాలా కోపంగా చూస్తారు. రాజుగారు కూడా అంతే అత్యాగ్రహం, కోపం, రౌద్రం కలిగి షద్రకు మేషకు అభ్యర్థులు కాని వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు. మాట్లాడతాడా? కేకలేసి ఉంటాడా? మామూలు మాట్లాడి ఉంటాడా? కేకలేసి ఉంటాడా? చెప్పండి. కోపంగా ఉన్నాడు, అత్యాగ్రహంతో ఉన్నాడు, ఏమై ఉంటుంది? ఏమని ఉంటాడు అక్కడ? షద్రకు మేషకు అభ్యర్థునికో అని ఉంటాడా? లేకపోతే కాస్తంత స్పీడ్గా మాట్లాడి ఉంటాడా? స్పీడ్గానే మాట్లాడి ఉంటాడు, డౌట్ ఏమీ లేదా. ఇప్పుడు ఇలా అన్నాడు. ఏమంటున్నాడు చూడండి. 14 వచనం. షద్రకు మేషకు అభ్యర్థునికో ఇలా అని ఉంటాడు. మీరు అందుకనే బైబిల్ చదువుతున్నప్పుడు మీరు ఈ వారంలో హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒకసారన్నా చదవండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 2 సార్లన్నా చదవండి. ఎందుకంటే మీకు 10 సార్లు చదివిన ఇది కొద్దిగా అర్థం అవుద్ది. అంతే, 10 సార్లు చదివితే కొద్దిగా అర్థం అవుద్ది. నేను ఒక 50 సార్లు చదివి ఉంటాను.
కొద్దిగా నాకు అర్థమైంది, కొద్దిగా తెంగరోండి కాబట్టి, మీరు నాకంటే తెలివైన వాళ్ళు కాబట్టి 10 సార్లు చదివితే మీకు అర్థం అవ్వచ్చు. నాకు 50 సార్లు చదివితే కొద్దిగా అర్థమైంది. అందుకని మీరు కనీసం 10 సార్లైనా ఈ వారంలోనే కాకపోయినా ఈ నెలలో చదవడానికి ప్రయత్నం చేయండి. నేను ముందే చెప్పేస్తున్నాను కదా కథలాగా. మీకు ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు మీకు విషయం అంతా అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని చెప్తున్నాడు రాజు? శద్రకు, మేషకు, అబేద్నెగో అంతా పురం అంతా దద్దరిల్లిపోయి ఉంటుంది రాజుగారి యొక్క ఆ వాయిస్కి. ఏమన్నాడు? మీరు నా దేవతను పూజించటలేదనియో, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమలకు నమస్కరించలేదనియో నాకు వినబడింది. ఇది నిజమేనా? ఇది నిజమేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుగారు అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. బాకాను, పిల్లన గ్రోవిని, పెద్ద వీణను, సింఫోనియను, విపంచికను, సకల విధములకు వాద్యములను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండి నెడల సరే, మీరు నమస్కారం పని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపు గల దేవుడు ఎక్కడ ఉన్నాడని రాజుగారు మాట్లాడుతున్నాడు. ఇంకా ఈ వచనంలో కూడా రాజుగారు అన్నారు, ఇదిగో మిమ్మల్ని నేను అగ్నిగుండంలో వేస్తాను, మిమ్మల్ని విడిపించేవాడెవడో. మిమ్మల్ని ఎవరైనా అన్నారు ఈ మాట? నీ దిక్కున్నక్కడ చెప్పుకొని అన్నారా అనలేదా? ఎవరన్నారో చెప్పొద్దు నాతో. ఇంకెవరంటారు? ఈ టైపు కూర్చున్న వాళ్ళు అని ఉంటారు. ఇప్పుడు కాదులే, ఎప్పుడో పెళ్ళైన కొత్తలో. రాజుగారు అంటున్నారు, ఏమన్నా తెలుసా? ఇదిగో మిమ్మల్ని నేను అగ్నిగుండంలో వేస్తానని చెప్పానా? వేసేస్తాను. మిమ్మల్ని ఎవడు విడిపిస్తాడో చూసుకుందాం. ఎవడు విడిపిస్తాడో చూద్దాం. 15వ వచనంలో అంటున్నాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? నా చేతుల నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు? ఏం ప్రశ్న అండి ఇది? ఈరోజు సమాజంలో మీ దేవుడు ఎక్కడున్నాడు అంటున్నారా? మీ దేవుడు ఎక్కడున్నాడు? ఎలా విడిపిస్తాడు నిన్ను? ఎలా విడిపిస్తాడు? సరే టైం అయిపోయింది, ముగిచ్చేస్తాను. కాకపోతే వచ్చే వారం తర్వాయి భాగం అంటే సీరియల్లో ఎంత ఏం జరిగిందిరా బాబు నెక్స్ట్ వారం అని అంటారో అలా ఉంటుంది మెసేజ్. మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నేను నిజంగా చెప్తున్నాను, సీరియల్లో అలా చూస్తే అలాంటి ఫీలింగ్ వస్తుందని మీకు ఎలా తెలుసండి? మీరు చూస్తున్నారేమో అనుకుంటారేమో. మా ఇంట్లో టీవీ లేదు. మా ఇంట్లో టీవీ లేకుండా 20 సంవత్సరాలు గతించిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే చూడండి, ఇక్కడ చూస్తే రాజు అంటున్నాడు, మిమ్మల్ని ఎవడు విడిపిస్తాడో చూద్దాం. 16వ వచనం చదవండి. ఇప్పుడు శద్రకు, మేషకు, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి. వాళ్ళు కూడా నోరు తెరిచారు. ఇప్పుడు ఏమంటారో టెన్షన్, ఏం మాట్లాడుంటారో టెన్షన్. అంతవరకు రాజు ముందు ఎలా ఉన్నారు? రాజుగారు నమస్కారం అండి, ఏం చేయమంటారు? రాజుగారు ఏం చేయమంటారు? తమరు ఆజ్ఞ ఏంటండి? రాజు చిరంజీవి యగునుగాక, తమరు ఆజ్ఞ ఏంటో చెప్పండి బాబు అని ఉద్యోగం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎలా మాట్లాడుంటారో వాక్యంలో చూద్దాం. ఇలా చూడండి, 16వ వచనం. శద్రకును, చదవరా మీరు? శద్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగో చెప్పిరి. నెబుకద్నెజరు పిలుపు చూడండి. అంతవరకు ఎలా పిలిచారు? రాజుగారు, అయ్యగారు, మహారాజా అని పిలిచిన అదే గొంతు ఇప్పుడు అంటుంది, పేరు పెట్టి నెబుకద్నెజరు.
విశ్వాసం వచ్చేసరికి, విశ్వాస విషయం వచ్చేసరికి పౌరుషం అలా రావాలి. ఏ విషయానికన్నా లోబడిపోవాలి, ఏ విషయానికన్నా లోబడిపోవాలి. నేను ఇక్కడ ముఖస్థుతికి చెప్పడం లేదు. చిన్నక్క మా బావగారికి ఇక్కడ నిలబడంటే నిలబడిపోద్ది, ఎక్కడి నుంచో అంటే అక్కడి నుంచి గీతలో నిలబడిపోద్ది. ఒకే ఒక విశ్వాసం విషయంలో తప్ప నా ఇష్టం ఇది ఎదిరించే ఒకే ఒక విషయం నేను వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, విశ్వాసం విశ్వాసం విశ్వాసం. ఈరోజు మన జీవితాల్లో విశ్వాస విషయంలో మనం ఎలా ఉండాలో తెలుసా? పౌరుషం రావాలి. ఏమి అద్భుతమైనటువంటి వాళ్ళేమో యవనస్తులా, వాళ్ళకేమో చక్కని ఉద్యోగాలు ఉన్నాయా, వాళ్ళకేమో ఇతర దేశం నుంచి చెరపెట్టబడి వచ్చారా, వాళ్ళు దాసులుగా ఉండాలా. ఆ ఇతర దేశంలో ఆ రాజుగారితో నెబుకద్నెజరు అనే గుండెలు ఎక్కడి నుంచి వచ్చినాయి అండి వీళ్ళకి? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు ఆరాధించుచున్న దేవుడు ఎంత జీవము కలిగిన వాడో వాళ్ళకి తెలుసు కాబట్టి. హల్లెలూయా. కొట్టొచ్చు, అందరూ కొట్టొచ్చు, పర్లేదు. మీరు ఆగండి, మీరు కొడితే గట్టిగా కొట్టండి, లేదంటే ఏరుశనక్కాయలు ఇలాగ అన్నట్టు ఆ శబ్దం రానివ్వద్దు. కొడితే మొహమాటం లేకుండా కొట్టండి. ఇప్పుడు కొట్టండి. హల్లెలూయా. నెబుకద్నెజరు రాజు దంగైపోయాడు. నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు వీళ్ళు. నెబుకద్నెజరు గారు కూడా కదా, నెబుకద్నెజరు. చదవండి. ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనన్న చింత మాకు లేదు. నువ్వు చెప్తున్నావే, నా చేతులోంచి ఎవడు ఏ దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడో చూద్దామని నువ్వు అన్నావే, నీకు ఈ విషయంలో ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి మాకు లేదా? ఏమి రోషం కలిగిన జవాబు అండి ఇది. విశ్వాస విషయంలో నీకు జవాబు ఇవ్వాల్సిన అవసరత మాకు లేదు, ఆ బాధ లేదు, ఆ చింత మాకు లేదు. ఇంకా ఏమంటున్నారు చూడండి అక్కడ, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎక్కడ చెప్తున్నారు సువార్త ఎక్కడ చెప్తున్నారు? అంతఃపురంలో నిలబడి చెప్తున్నారు, కల్దీయుల దేశంలో నిలబడి చెప్తున్నారు, బబులోను సామ్రాజ్యంలో రాజు ముందు నిలబడి సువార్త చెప్తున్నారు. వీరులు వీళ్ళు. హల్లెలూయా. నిన్న ఉద్యోగంలో ఎందుకు ఉంచాడో తెలుసా దేవుడు? నేను ప్రభువుని నమ్ముకున్నానని నీ మేనేజర్కి కూడా అవకాశం వచ్చినప్పుడు చెప్తావని. నిన్ను ఆ స్కూల్లో ఎందుకు పెట్టాడో తెలుసా? నువ్వు ప్రభువు నమ్ముకున్నావు, ఆదివారం ప్రార్థనకి వెళ్తాడు ఇతను అని ఆ మేనేజ్మెంట్కి సాక్షార్థంగా ఉండడం కోసం. నిన్ను ఆ స్థలంలో ఎందుకు పెట్టాడంటే నీవు సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నావని. ఒక రైతుగా నీ దగ్గరకు వచ్చేటువంటి కూలీలందరి మధ్యలో ఈ రైతు అందరి రైతు వంటి వాడు కాడు, సజీవుడైన దేవుణ్ణి ఆరాధించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు అంటున్నారు, ఏమంటున్నారో తెలుసా? మాకు అలాంటి బెంగ లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఈ అగ్నిగుండంలో వేసేస్తావా, మమ్మల్ని కాపాడుతాడు మా దేవుడు, సమర్థుడు. ఆ తర్వాత మాట ఉంటుంది చూడండి, మీ గుండెలు ఒక అరంగుళం కిందకి జారిపోతాయి. వినండి ఏమంటున్నారు చూడండి. మరియు నీ వశమున పడకుండా, నీ వశమున ఏమన్నావు నువ్వు? ఏమన్నావు? నా చేతిలో నుంచి తప్పించడానికి ఏ దేవుడు వస్తాడు అన్నావా? నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను, ఆహాహా, ఒకవేళ రక్షించకపోయినా రాజా
నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకో. మా దేవుడు మాకు సమర్థుడు. ఒకవేళ రక్షిస్తే రక్షిస్తాడు, రక్షిస్తా పోతే ఏంటంట, రక్షించకపోతే ఏంటి, చచ్చిపోతాం. అయినా మేము మా దేవుని యందు విశ్వాసం ఉంచాం. ఇది కదా విశ్వాసం అంటే. మనమేదో అడుగుతూ అడిగిన దాన్ని దేవుడు ఈ సమయానికి ఇవ్వలేదని దేవుడిని విడిచిపెట్టేస్తే విశ్వాసం అవ్వదది. విశ్వాసం అవ్వద్దా? విశ్వాసం అవ్వదు. మనం అడుగుతున్నది దేవుడు ఇచ్చేంత వరకు దేవుని నామాన్ని మహిమపరిచి దేవుని ఘనపరచాల్సిందే. ఒకవేళ ఇవ్వకపోతే ఏంటి నష్టం? అది యవనస్తులు చెప్తుంది. ఒకవేళ అడిగింది ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఏంటి? ఈ మాట అంటున్నామా? ఈరోజు సువార్తలో ఇదే చెప్పాలి సమాజానికి. రండి రండి రండి, ప్రభువు నమ్ముకోండి, మీ అప్పులు తీరిపోతాయి. ఎవడు చెప్పాడు అప్పులు తీరుతాయని? వీడేమన్నా లోన్ ఇస్తాడా పాస్టరు? బైబిల్లో ఉందా అప్పులు తీరిపోతాయని? అప్పులు తీర్చడానికి సమర్థుడు. ఎలా తీరుతాయి? ఏదో రకంగా. సేవకుడిగా నాకు ఏదో రకంగా రావాలి, విశ్వాసులుగా మీ పంటలు పండాలి, మీ యొక్క వ్యాపారాలు దీవించబడాలి, దేవుని నమ్ముకోండి, మీ యొక్క వ్యాధులు తగ్గిపోతాయి. ఏమన్నా డాక్టరా పాస్టరా తగ్గించడానికి? డాక్టరా పాస్టరా? ఎందుకని చెప్తున్నాడు ఈ పాస్టర్? వ్యాధులు తగ్గిపోతాయని, అప్పులు తీరిపోతాయని, అద్భుతాలు జరుగుతాయని పనికి మాలిన బోధ సేవకుడు మానుకోవాలి. దేవుని దగ్గరికి రావాల్సిందే, వాటి కోసం కాదు. ఇస్తే ఇస్తాడు, ఆయన ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇష్టమైతే చేస్తాడు, లేకపోతే లేదు. యవనస్తులు అంటున్నారు, చేస్తే రక్షిస్తే రక్షిస్తాడు మమ్మల్ని, లేకపోతే లేదు. మేము మాత్రం మా దేవుణ్ణి విడిచిపెట్టాం. ఇలాంటి విశ్వాసులు కావాలి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చెప్పండి, మీరు ఎన్నో విషయాల కోసం ప్రార్థన చేస్తున్నారు. మీ విశ్వాసం ఏదో జరిగితే దేవుణ్ణి వెంబడిద్దాం, లేకపోతే వెళ్ళిపోదాం అనే విశ్వాసం అయితే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు వెళ్ళిపో. ప్రభువుకి ఎవరు కావాలో తెలుసా? అద్భుతాలను చూసేవాళ్ళు కాదు, అద్భుతాలు చేసేవాడు కావాలి. హల్లెలూయా. ఏం తెగింపండి అది. అగ్నిగుండం ఉందా? రాజుగారికి కోపం. టైం అయిపోయింది, ముగించేనా? రాజుగారికి కోపం పెరిగిపోయింది. రాజుగారు అన్నారు, రే వీళ్ళకి ఇలా కాదురా, ఇలా కాదు, వీళ్ళకి చిన్నపిల్లలు మాట అన్నప్పుడు ఏమంటారు? వీడికి ఇలా కాదురా అని పెద్ద కర్ర ఎదుగుతారా? వీళ్ళకి ఇలా కాదురా, ఎవరు వెళ్ళరంటారా? ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువ వేడి చేయండి అనగానే వీళ్ళు 7 అంతలు పెద్ద దొంగలు వేస్తారు, పెద్ద మొద్దులు వేస్తారు, అగ్నిగుండాన్ని వేడి చేస్తున్నారు. వేడి పెరిగిపోయింది, 7 అంతలు వేడైపోయింది. ఈ ముగ్గురిని కట్టేయండి అన్నాడు, బంధించండి అన్నాడు. శద్రకు మేషకు అబేద్నెగోలు చేతులు కడుతున్నారు. చేతులు కట్టేటప్పుడైనా ఏమంటే చేతులు ఇప్పేయండి, నమస్కారం పెట్టేస్తాం ఆ విగ్రహానికి అని అంటారేమో అని చూస్తున్నాడు. ఆహా, అలాంటి వాళ్ళు కాదు వీళ్ళు. అందుకనే హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వీళ్ళని కూర్చున్నటువంటి విషయం రాయబడింది. అగ్ని వేడిని చల్లార్చారు ఆ విశ్వాసం ద్వారా వీళ్ళు. హల్లెలూయా. గమనించాలి, చేతులు కట్టేస్తున్నారు, కాళ్ళని కట్టేస్తున్నారు. అరే మీరు వీళ్ళని ఆ అగ్ని గుండంలో పడేయాలరా. మనోళ్ళు ఉన్నారు కదా 6 ప్యాక్ వాళ్ళు, వాళ్ళని 6గురిని పిలవండిరా. 6గురు వచ్చారు. ఆ రెక్క ఈ రెక్క పట్టుకున్నారు, ఈ ముగ్గురిని 6గురు పడేయడానికి. వీళ్ళు అంత దూరాన్ని నుండి 1 2 3 ముగ్గురు అలా నిలబడి 6గురు కలిపి ముగ్గురిని అలా అమాంతంగా వేస్తారు. వేసేస్తూ ఉన్నప్పుడు ఆ వేడికి యేసును 6గురు చచ్చిపోయారు. వేడికి. మే నెలలో ఎండలో కాసేపు నిలబడితే కళ్ళు తిరుగుతాయి. మానవుడు చంద్రుడి మీదకి వెళ్ళాడు.
వివిధ గ్రహాల మీదకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాడు. సూర్యుడి మీదకి వెళ్దామని అనుకోడు, ఎందుకంటే సూర్యుడికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఏ వాహనం అయితే వేసుకెళ్తున్నాడో ఆ వాహనం కరిగిపోద్ది కదండి, కరిగిపోద్ది. ఈ వేడింతలు వేడి చేసిన అగ్నిగుండంలోనికి వేసే వీళ్ళే కాలి బొగ్గైపోయారంటే లోపలికి పడిన వాళ్ళు ఏమై ఉంటారు చెప్పండి, ఏమై ఉంటారు చెప్పండి? బూడిదైపోరా, బూడిదైపోరా? ఏం జరిగిందో చూద్దాం. చదవండి 19వ వచనం. ఏమైందో చూద్దాం. హల్లెలూయా. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాం, టైం అయిపోయింది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. 23వ వచనం నుంచి 22వ వచనం చదవండి. 22. రాజాజ్ఞ తీవ్రమైనందున, గుండము మిక్కిలి వేడిగలదైనందున శద్రక మేషక అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. వేసులు చచ్చిపోయారు. శద్రకు మేషకు అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై, కాళ్ళు చేతులు కట్టేయబడిన వారై, వేడిమిగల మండుచున్న గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, లోపల వాళ్ళు ఉన్నారు, లోపల వాళ్ళు కనిపిస్తున్నారు. దూరం నుంచి చుట్టూరా ఉండేటువంటి ప్రజలు చూస్తూ ఉంటే 4 మనుషులు కనిపిస్తున్నారు. ఎక్కడ? అగ్నిగుండంలో. ఎక్కడ చెప్పండి? కనిపిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు చూడడానికి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోతారు. 4 మనుషులు కనిపిస్తున్నారు. 24వ వచనం మళ్ళా చదవండి. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, కనిపించేసరికి ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, అంటే దిగ్గును కంగారుగా లేచి, ఒరే లోపల 4 తిరుగుతున్నారు రా బాబు, ఒరే లోపల ఎంతమందిని వేశారా మీరా? వెళ్ళరండి. ఈ 6 చచ్చిపోయారు కదా, ఇక్కడ ఎంతమంది వేశారా లోపల? 3 బాబా, 3. మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేసేదము కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీయో కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినది. దేవదూతలాగా ఉన్నారు 4వ వారు. 3 మనుషులను కదా వేసింది, 4 కనిపిస్తున్నారు. ఒరే అగ్ని వేడి తగ్గించేయండి రా, తగ్గించండి. ఆ పొల్లలు లాగ్గానే మంట తగ్గిపోయినట్టుగా మెల్లగా డౌన్ అవుతోంది. అప్పుడు రాజుగారు బాగా పైనుంచి దూరంగా ఉండి గట్టిగా పిలుస్తున్నాడు. ఏమన్నా చూడండి 26వ వచనం. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి, అంటే దూరాన్ని నిలబడి, శద్రకు మేషకు అబేద్నెగోను వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, రాజు అన్నాడు మహోన్నతుడగు దేవుని సేవకులారా. అంతవరకు ఎంప్లాయీస్గా చూశారు, అంతవరకు నా దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ అనుకున్నారు. కానీ మహోన్నతుడగు దేవుణ్ణి ఆరాధించేవారు వీళ్ళు. మహోన్నతుడగు దేవుని సేవకులారా, పిలిపే మారిపోయింది. ఏమన్నాడు? బయటకు వచ్చి నా యొద్దకు రండి అని పిలవగా, బయటికి రండి అని పిలవగా శద్రకు మేషకు అబేద్నెగో అగ్నిలో నుండి బయటకు వచ్చారు. 27వ వచనం. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు ఏ హానియు చేయకుండాటియు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటియు, వారి వస్త్రములు చెడిపోకుండాటియు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాటియు చూచిరి. టెస్ట్ చేసి చూస్తే అసలు ఎక్కడ అగ్ని వాసన కూడా వాళ్ళ దగ్గర రాలా. నెబుకద్నెజరు అప్పుడు అన్నాడు, శద్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఇది కదా విశ్వాసం. వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి
తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనాన్ని పుట్టిస్తున్నా, మరొక శాసనం ఇస్తున్నా, ఇప్పుడు మరొక శాసనం ఇస్తున్నా అని రాజు ఇస్తున్నాడు. ఏమనో తెలుసా? ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రముల్లో కానీ ఏ భాషలు మాట్లాడిన వారిలో కానీ శద్రక మేషక అబేద్నెగో అయిన వారి దేవుని ఎవడు దూషించినో వాడు తుత్తునీయులుగా చేయబడిన. వీళ్ళ దేవుణ్ణి ఎవరైనా దూషించారా? తుత్తునీయులుగా చేస్తాను. ఏమి ప్రభుత్వం అండి? క్రైస్తవ విశ్వాసాన్ని హేళన చేసేవారిని, క్రైస్తవ విశ్వాసాన్ని దుయ్యబట్టేవారిని మేము ఊరుకోమనేటువంటి ప్రభుత్వాలు రావాలి, లేవాలి. హల్లెలూయా. ఈ క్రైస్తవ పాస్టర్స్ కూడా ఎదుట వారి విశ్వాసాల్ని కించపరిచే దౌల్బాజీ మాటలు పుల్పిట్ దగ్గర చెప్పకూడదు. నీకు అయితే గీతే దేవుని భయంపరచు. వాళ్ళ విశ్వాసం గురించి నువ్వు మాట్లాడతావేంటి? వాళ్ళ దేవుళ్ళ గురించి నువ్వు నీచంగా మాట్లాడతావేంటి? నీకు అది అవసరమా? ఇలాంటి ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైన పరిపక్వత సేవకుల్లో రావాలి, విశ్వాసంలో రావాలి. విశ్వాసులు ఎలా ఉండాలో తెలుసా? విశ్వాసం విషయంలో విశ్వాస తీర్మానం చేసుకుని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైనా అంశం గురించి ప్రార్థన చేస్తే 1 నెల, 2 నెలలో, 5 నెలలో, 6 నెలలో, 1 సంవత్సరం చేశాక చేయడం లేదో అని దేవుణ్ణి విడిచిపెట్టేస్తే అది విశ్వాసం అవ్వదు, మాటికి అవ్వదు. విశ్వాసం అనేది శద్రక మేషక అబేద్నెగోల వలె, చెప్పండి, దేవుడు చేస్తే చేశాడు, చేయకపోతే చేయబోయాడు, నేను నా దేవుడిని విడిచిపెట్టను అనే విశ్వాసం కావాలి. హల్లెలూయా. ఈరోజు అందుకనే వీరి విశ్వాసం అగ్ని వేడిమిని చల్లార్చింది. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యంలో ఉంది, అలాంటి విషయాలన్నీ మనకు దృష్టాంతములుగా ఉండడానికి దేవుడు చేశాడు. కొంతమంది పిచ్చోళ్ళు అడుగుతారు, ఆహా అలాగా నీకు కూడా వేడి అగ్నిగుండంలో పడేస్తా, నువ్వు కూడా రా. అది అతి తెలివి ప్రశ్న అవుద్ది. యేసు ప్రభు మీరు విషము త్రాగిన నువ్వు బ్రతుకుదురు అని అన్నాడు కదా, విషం పట్టించేస్తాం బ్రతుకు. దేవుణ్ణి పరీక్షించకూడదు. మూర్ఖంగా అగ్నిలో దూకితే ఏమవుతారండి? చచ్చిపోరా కదండి. మన దేవుడు అగ్నిలాంటి శ్రమలలో నుండి కాపాడతాడని దాని అర్థం. అది అగ్నిలాంటి శ్రమలలో నుంచి మనల్ని కాపాడుతాడు అని అర్థం. శ్రమలు రావా? యేసు ప్రభుని నమ్ముకోండి, మీకు అసలు శ్రమలే రావని ఎవరన్నా చెప్తున్నారా? అబద్ధ బోధ, అది దెయ్యం బోధ. ఎవరు చెప్పారు శ్రమలు రావని? యేసు ప్రభుని నమ్ముకోండి, అందరికీ వచ్చినట్టే శ్రమలు వస్తాయి. కానీ వాళ్ళందరూ శ్రమల్లో ఏడుస్తారు. నువ్వు శ్రమలలో సైతం వాక్యం ద్వారా ధైర్యంగా సింహం వలె ఉంటావు. నీ విశ్వాసం ఆనందం, సంతోషం, జయము కలిగినటువంటి ఒక పరిపూర్ణమైన దేవుని పిల్లలుగా ఉంటావు. ఇది ఈ చిట్ట చివరి దినాలలో దేవుని సేవకుడు చేయాల్సినటువంటి సువార్త. అయితే విశ్వాస సమాజమా, మీ విశ్వాసం ఎలా ఉంది? అవసరమైతే పౌరుషంగా నిలబడగలుగుతున్నారా? అవసరమైతే పౌరుషంగా విశ్వాసంలో నిలబడి ప్రభువుని విడిచిపెట్టకుండా ఉన్నారా? అలా విడిచిపెట్టకుండా ఉంటే చెప్పండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒక తండ్రి తన పిల్లలు తనకి దూరంగా ఎడబాటుగా ఉంటే బాధ ఎంత ఉంటుందో నాకు తెలుసు. ఆ కన్నీరు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఒక తండ్రే తన పిల్లలు దూరంగా ఉన్నప్పుడు ఏడుస్తుంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన పిల్లలమైన మనము, నువ్వు చేస్తానన్నది చేయలేదు కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదని దూరంగా వెళ్ళిపోతే ఆయన బాధపడిపోడా? ఆయన గుండెలు, ఆయన బాధతో నిండిపోవా ఆయన గుండెలు? అందుకేనా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టింది? అందుకేనా సిలువలో నీకోసం నా కోసం చచ్చిపోయింది?
అందుకని ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచింది. ప్రభువా నువ్వు నాకు కావాలి, మరణమైన జీవమైన నువ్వు నాకు కావాలి అనే విశ్వాస తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం.